ఉత్తరాంధ్రలో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించింది. ఏపీ అసెంబ్లీ కూడా ఇప్పుడున్న ట్రెండ్స్ లీడ్స్ ప్రకారం చూస్తే వైసీపీ 150 స్థానాలు లీడ్, టీడీపీ 24 స్థానాలు, జనసేన 1 స్థానం. ఈసారి దాదాపు 18 స్థానాల పార్టీ కోల్పోయింది. ఎందుకు తెలుగుదేశం పార్టీ అంత భారీ సంఖ్యలో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది? 91,000 భారీ మెజారిటీతో జగన్ పులివెందులలో గెలుపొందారు. 2014 ఎన్నికల మెజారిటీ కంటే జగన్ ఈసారి తన స్కోర్ ని పెంచుకున్నారు. ఈసారి 91,000 భారీ మెజారిటీతో జగన్ గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచింది. ఇప్పటి వరకు 151 స్థానాల్లో వైసీపీ లీడ్స్ లో ఉంటే 23 స్థానాల్లో మాత్రమే టీడీపీ కొనసాగుతోంది. చరిత్రాత్మక విజయం సాధించిన వైకాపా జిల్లాల వారీగా తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసుకుని ఏం జరిగాయని కూడా సమీక్ష చేసుకున్న తర్వాత తదుపరి రియాక్షన్ మీకు గాని ప్రజలకు గాని తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకుని మళ్ళీ ముందుకు పోతాం. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. But he went through a lot of struggles earlier. అతన్ని ఊరి కొత్తన కొట్టారు, తింటుంటే కొట్టారు, పడుకుంటే కొట్టారు, తలెత్తి చూస్తుంటే కొట్టారు, ఎదురు మాట్లాడితే కొట్టారు, ఎదురించి నిలబడ్డంత కొట్టారు. కానీ ఒక్కరోజు వాడు కొట్టాడు. బడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం. ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 22 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 175 స్థానాలకు 90% పైగా సీట్లు కైవసం చేసుకునే దిశలో పరుగులు పెడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కూడా కూటమికి పట్టం కట్టడం జరిగింది. సో క్లీన్ స్వీప్ చేసేశారు అని చెప్పొచ్చు మనం. పురుషులు, మహిళలు, యువత, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ప్రజలంతా కథం తొక్కి మీట నొక్కి కూటమికి కనీవిని ఎరగని విజయం కట్టబెట్టారు. ఇది జనం సృష్టించిన ప్రభంజనం. ఈ 4 దశాబ్దాల టీడీపీ చరిత్రలోని కనీవిని ఎరుగని ఘన విజయం. ఇది విజయగాథ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాలేదు. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి నిర్ణయం తెచ్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. He is the pioneer in e-governance in the country. Chandrababu Naidu is a kingmaker. He's really perceived as the kingmaker. Senior left leader has said that you can be the future of this country. And he is also a man who has been written off many times.
Many times people say he is past his prime, but every time he makes a comeback. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.